తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుండి మందు బాబులకు ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఏంటి అంటే కింగ్ ఫిషర్ కేఎఫ్ బీర్ల దిగుమతి అంటే ఏదైతే కింగ్ ఫిషర్ సంబంధించిన బీర్లు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి ఆపేస్తున్నారు. ఇక నుంచి ఆ బీర్లు రావడం లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఒక సందేశం కూడా న్యూస్ లో రిలీజ్ అయింది. అదేంటిదంటే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ఈ కేఫ్ సంబంధించిన బీర్ల సరఫరాను నిలిపివేసింది. అంటే కింగ్ ఫిషర్ తో సహా 7 రకాల బీర్లు తయారు చేసే ఈ సంస్థకు సంబంధించి ఇంకా 14 లక్షల స్టాకు ఉందని కూడా మన మంత్రి గారైన జూపల్లి గారు కూడా తెలియజేశారు. అంటే ఈ 14 లక్షల కేసుల నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఈ యూబీ సంస్థతోటి చర్చలు సాగించి ఆ సంస్థకి డబ్బులు చెల్లించకపోవడం వలనే ఈ బీర్ల యొక్క దిగుమతిని ఆపేస్తుందని వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే కింగ్ ఫిషర్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా ఇటు తెలంగాణలోనైనా కేఎఫ్ బీర్కి చాలా బ్రాండ్ ఉంది, చాలా గొప్ప పేరుంది. అంటే ఆ బీర్ని చాలా అధిక మోతాదులో తాగుతారు. సో ఇప్పుడు దీన్ని ఆపేస్తున్నారు అంటే ఇక్కడ 2 విధాల క్వశ్చన్లు ప్రజలకు ఇటు మందు బాబులకు మామూలుగా విశ్లేషకులకు కూడా లేవనెత్తుతున్నాయి. ఏంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు లోకల్లో ఈ బీర్లను అన్నిటిని ఆపేసి బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకా సంథింగ్ ఏదో ఒక బీర్లను పెట్టేసి వాళ్ళ లోకల్ వాళ్ళకు సంబంధించిన కంపెనీలే తయారు చేసి అక్కడ చేసిరు. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బీర్లలో మందులలో క్వాలిటీ లేక చనిపోవడాలు, అస్వస్థకు గురవడాలు ఇలాంటివి చాలా వచ్చాయి. ఇప్పుడు అదే అంటే అట్లా వాళ్ళ కంపెనీస్ చేసుకుంటే వాళ్లకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ సదుద్దేశంతో వాళ్ళే మందు తయారు చేసే ఫ్యాక్టరీలను పెట్టుకొని ఈ బ్రాండ్లను అన్నింటిని పక్కన పెట్టేసి వాటిని ఆపేసారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగబోతుందా అంటే జరగబోతుందనే అంటున్నారు అందరూ. ఎందుకు అంటే ఇంత మంచిగా నాణ్యతంగా వస్తున్న బీర్లకి ఇప్పుడు ఇక్కడ వైన్స్లో ఇంత అమ్ముడు పోతున్నప్పుడు అక్కడ నుంచి గవర్నమెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ అక్కడ బిల్లు కట్టడానికి ఏమవుతుంది? కరెక్టే కదా, లాజికే కదా. ఇంత మంచిగా బీర్లు అమ్ముడు పోతున్నాయి, మందు అమ్ముడు పోతుంది, తెలంగాణలో మంచి లాభాలు వస్తున్నాయి, గవర్నమెంట్ ట్యాక్సులు పోతున్నాయి, అసలు పోతుంది, వడ్డీ పోతుంది, ఇంట్రెస్ట్లు పోతున్నాయి, పన్నులు పోతున్నాయి. అలాంటి డబ్బును తీసుకుపోయి యూబీ సంస్థకి కట్టేసి మళ్ళీ దిగుమతి చేసుకోవచ్చు కదా. మరి పైసలు ఎందుకు కట్టట్లేదు? ఎందుకు దిగుమతి ఆగిపోతుంది? వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది పెద్దలు వీళ్ళ సొంత సంస్థలతోటి మళ్ళా బీర్ల తయారీ సంబంధించిన కంపెనీలు పెట్టబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నిటిని ఆపేసి మళ్ళీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏమైతే జరిగిందో సేమ్ ఇక్కడనే మళ్ళీ గసంటి భూములని బాంబులని జెండు బాంబులని జిందా తులసి ఏది పడితే ఇంకా అది పట్టుకొచ్చి మళ్ళీ గసంటియే పెట్టి మళ్ళీ ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఉన్న వాటిని ఎవరైనా ఉన్నదాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఒక మంచి పద్ధతిలో పెట్టాలని చూస్తారు. కానీ ఆ మంచి పద్ధతిలో వచ్చిన దాన్ని ఆపేసి దానికి డబ్బులు కట్టకుండా ఇట్లా వాళ్ళ సొంతంగా ఎదగడానికి వాళ్ళ సొంత డబ్బును ఇంకా ఎకానమీ పెంచుకోవడానికి వాళ్ళ ఫ్యాక్టరీలను పెంచుకోవడానికి ఇట్లా బీర్ల కంపెనీలను పెట్టి మంచి బ్రాండ్లను పక్కన పెట్టేసి ఎవరైతే యువత ఉన్నారో పెద్దవాళ్ళు తాగే వాళ్ళందరికీ ఈ ఒక రోగాలు వచ్చి మళ్ళీ అస్వస్థ గురవడాలు, రోగాల పాలవడాలు, హాస్పిటల్ పాలవడాలు చేస్తున్నారు. అంటే వ్యవస్థ అనేది ఎటెళ్తుంది? మరి ఈ మందు మీదనే ఎకానమీ చాలా రన్ అవుతుంది తెలంగాణలో. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మందు మీద చాలా ఎకానమీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలాంటప్పుడు దాని నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళకి కట్టేసి మీరు తొందరగా మళ్ళీ ఇలాంటిది నడిపించవచ్చు కదా. మళ్ళీ ఇది ఆపేసి మీ సొంత కంపెనీలు పెట్టాలనే ఒక దురుద్దేశంతో ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి మందు బాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి దీనిపైన ఆలోచన చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మా నుంచి చేస్తున్న ఒకటే విజ్ఞప్తి, అసలు మందు అనేది నిషేధం చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా అది జరగడం లేదు, జరగదు కూడా. కాబట్టి ఆ ఇచ్చిన దాంట్లో కొంత క్వాలిటీ మందునిస్తే అందరూ బాగుంటారు. ఎంతవరకు తాగాలో అంతవరకు తాగుతారో, క్వాలిటీ తాగుతారు. కాబట్టి ఒకనొక సిచ్యువేషన్లో ఏమీ అవ్వదు. ఇప్పుడు మీరు అవన్నీ బంద్ చేసి లోకల్గా తయారు చేస్తే అది ఎంతటి వినాశనానికైనా దారి తీయొచ్చు, అది ఎంతటి దారుణానికైనా దారి తీయొచ్చు. కాబట్టి ఇప్పటికైనా చొరవ తీసుకొని
ఆ యూబీ సంస్థకి ఇంకేమైనా డబ్బుల పంపిణీ ఉంటే పంపించేసి అలాంటి క్వాలిటీవే నడిపించేసి ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా మందుబాబుల ఆరోగ్యాల దృష్ట్యా మీరు ఖచ్చితంగా సహకరించాలని మా మంత్రా టాక్ నుంచి కోరుకుంటూ ఖచ్చితంగా దీనిపైన ఒక ఆలోచన చేసి మీరు ముందుకు రావాలి. ఈ కేఎఫ్ బీర్లో దిగుమతిని కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కావాలనే చేస్తుందా? గతంలో వైఎస్ జగన్ గవర్నమెంట్ చేసిన పరిస్థితిని తెలంగాణలో తీసుకురాబోతుందా? మరి దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.